ఇప్పుడు బీఆర్ఎస్వి నాయకులు వాళ్ళకి ఏదో ఒక జెండా ఉండాలి కదా అని ఈ ఎజెండా నెట్టుకుంటే తప్పదు. వాస్తవానికి ఇంతవరకు 2014 కంటే ముందు కేసీఆర్ గారు అదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలాంటి విద్యార్థులను రెచ్చగొట్టి వారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యింది. ఆనాడు పూర్తి స్థాయిగా మాకు ఉద్యోగాలు వస్తే మా నీళ్ళతో మేము మా భూములను పండించుకోగలుగుతాము, మాకు నియామకాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆనాడు చదువులను వదిలేసినాం, మా తల్లిదండ్రులను వదిలేసినాం, ప్రాణార్పణ చేయడానికి కూడా వెనకాడకుండా ఆ రోజు బస్సులు తగలబెట్టమంటే బస్సులు తగలబెట్టినాం, బస్సుల అద్దాల వల్ల కొట్టినాం, బస్సుల అద్దాల వల్ల కొట్టినాం, జైళ్ళ పాలైనాం, కేసుల పాలైనాం. వాళ్ళు మాత్రం ఆ 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఊపిరినిచ్చిందో, ఆ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం రావడం పక్కన పెడితే ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క హాస్టల్లో ఒక కొత్త బెడ్ కానీ ఒక కొత్త బెడ్షీట్ కానీ కనీసం మరమ్మతులు చేయడానికి కూడా వీళ్ళు నిధులు ఇవ్వలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇప్పటికి ఇది 2వ పర్యటన ఉస్మానియా యూనివర్సిటీకి. ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలలో ఉన్న సమస్యల మీద అధ్యయనం చేసుకొని 1000 కోట్లు ప్రకటించింది. 1000 కోట్లు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేయట్లేదు. ఇక్కడ వారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించడంలో కులాల చిచ్చు పెట్టడానికి వస్తున్నారు, రెచ్చగొట్టడానికి వస్తున్నారు, చేయడానికి వస్తున్నారు. యూనివర్సిటీలో ఈరోజు ఉన్న విద్యార్థులు ఇంకో 2 సంవత్సరాలలో నాన్ బోర్డర్స్ అవుతారు, బయటికి వెళ్ళిపోతారు. ఈ 1000 కోట్లతో అభివృద్ధి చేసే వాటితోని ఆడ కొత్తగా స్టేడియం రాబోతుంది, కొత్త హాస్టల్స్ నిర్మాణం జరగబోతుంది, మరమ్మతులకు జరగాల్సినవి జరగబోతున్నాయి, లైబ్రరీకి సంబంధించి కొత్త పూర్తి స్థాయిగా పరికరాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వీటన్నిటిని హర్షించే ప్రయత్నం పక్కన పెట్టేసి కేవలం బీఆర్ఎస్పీ నాయకులు, వారి నాయకులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఉస్కో అనగానే బయటికి వచ్చి మా మీద మాట్లాడడం జరుగుతుంది తప్ప వారు కూడా వారి మనసు మీద చేసుకొని రాత్రి పడుకొని అవును ఇది నిజమే అని అనుకుంటే నిజమవుతుంది.